వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో అరకు కాఫీ గొప్పతనం గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని ప్రధాని అన్నారు. దేశ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా వెళ్లడం చూసినప్పుడు మనకు గర్వంగా అనిపించడం సహజమని మోడీ పేర్కొన్నారు. అలాంటి వాటిలో ఏపీకి చెందిన అరకు కాఫీ ఒకటని, తాను అరకు కాఫీని టేస్ట్ చేశానని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రస్తావించారు. इतने ही प्रोडक्ट्स हैं जिनकी दुनिया भर में बहुत डिमांड है और जब हम भारत के किसी लोकल प्रोडक्ट को ग्लोबल होते देखते हैं तो गर्व से भर जाना स्वाभाविक है। ऐसा ही एक प्रोडक्ट है अराकू कॉफी। अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है। ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है। अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं। अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है। इसने यहाँ के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया। इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है। इसका बहुत लाभ कोंडा डोरा आदिवासी समुदाय को भी मिला है। कमाई के साथ साथ उन्हें सम्मान का जीवन भी मिल रहा है। मुझे याद है एक बार विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था। इसके टेस्ट की तो पूछिए ही मत, कमाल की होती है ये कॉफी। अराकू कॉफी को कई ग्लोबल अवार्ड्स मिले हैं। दिल्ली में हुई G20 समिट में भी कॉफी छाई हुई थी। आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें। भारत के అరకు కాఫీకి ప్రధాని మోడీ ప్రశంసలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది. అరకు నుంచి ఒక మారుమూల కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి ప్లేస్లో అరకు కాఫీని పండించి ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటిది మనమైతే చూసాం. ప్రస్తుతం నేను ఉన్నటువంటిది వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ ప్లేస్. ఇది అట్మాస్ఫియర్ కూడా చూస్తే ఈవినింగ్ టైంలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఆర్కే బీచ్ గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఎందుకు ఈ విషయం ఇక్కడ చెప్తూ అటు అరకు కాఫీ గురించి మాట్లాడుతూ ఆర్కే బీచ్ చూపిస్తున్నానంటే, బీచ్కి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ప్రతిరోజు కాఫీ, ఎస్పెషల్లీ అరకు కాఫీ తాగడానికి ఖచ్చితంగా ఇక్కడికి వస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అరకు కాఫీ స్టాల్ని ఒకసారి చూస్తే ఎందుకు ఇంత ప్రత్యేకించి ఇప్పుడు అరకు కాఫీ గురించి మాట్లాడడం అంటే, మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోదీ మొదటి మన్ కీ బాత్లో అరకు కాఫీ ప్రత్యేకత గురించి మాట్లాడినటువంటిది అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే అత్యంత ప్రత్యేకత ఉన్నటువంటి, ప్రాధాన్యత ఉన్నటువంటి అరకు కాఫీని నేను తాగాను. గతంలో G20 సమిట్లో కూడా అరకు కాఫీ టేస్ట్ అందరికీ చూపించామన్నట్టు విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 2014-19 సమయంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ సమయంలో అరకు కాఫీకి సంబంధించి ఎన్నో అవుట్లెట్స్కి వాళ్ళు ఇచ్చినటువంటిది పర్మిషన్స్ ఇచ్చి ఎక్కడికక్కడ డెవలప్ చేస్తూ వస్తున్నారు అని చెప్పినటువంటిది అయితే మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అటు మా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు వీళ్ళందరూ కూడా వరుస ట్వీట్లు చేస్తూ అరకు కాఫీ ప్రత్యేకతను మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ కూడా ఉంది. ఏం సార్ అసలు అరకు కాఫీ గురించి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సరదాగా కూర్చుని ఈవినింగ్ టైంలో అంటే ఎప్పుడు తాగుతారా లేదా ఇక్కడికి వచ్చారు కాబట్టి? యాక్చువల్ టేస్ట్ చూద్దామనే వచ్చాం. అంటే అరకు అప్పుడప్పుడు వెళ్తుంటాం, ఇయర్లీ ట్వైస్ అలా వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అక్కడ ఆగుతాం అన్నమాట. ఆగి టేస్ట్ చూస్తాం. ఈరోజు అలా బీచ్కి సండే కదా, అలా వీకెండ్ అనేసి అలా వచ్చాం. వచ్చిన తర్వాత సో ఒకసారి కాఫీ ఎంజాయ్ చేద్దాం అనేసి. అంటే గతంలో కూడా మీరు అరకు వెళ్ళారని చెప్తున్నారు, అరకు కాఫీ తాగారని చెప్తున్నారు. నిజంగా ఆ టేస్ట్ అట్లానే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారా? యాక్చువల్గా కాఫీ న్యాచురల్ టేస్ట్ దొరుకుతుందండి మనకి.
అంటే ఇది వరకు కాఫీ టేస్ట్ అంటే మనం బ్రూ కాఫీ ఇవన్నీ చూసాం. ఇదేంటంటే న్యాచురల్ టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్లోను. సో వెరీ గుడ్ టేస్టింగ్. సో అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు కదా, అసలు ఫ్యామిలీతో కాఫీ తాగుతున్నట్టు మూమెంట్, మీ పిల్లలు కూడా ఎట్లా ఏమనిపించింది, అసలు ఎట్లా ఉంది టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది. సో కొంత మొమాటం ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది కూడా అరక కాఫీ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ కాఫీని తాగుతూ జస్ట్ రిలాక్స్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఫ్రెండ్స్ని కూడా చూడొచ్చు. అంటే ఒకటి నేను కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, జీసీసీ ఇది గిరిజన కార్పొరేషన్కి సంబంధించినటువంటిది. అరకు కాఫీని ప్రమోట్ చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దీనికి ఈ కార్పొరేషన్కి ఎండీగా ఉండి మరి దీన్ని డెవలప్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. నేను కూడా అరకు కాఫీని సిప్ చేస్తున్నా, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది నిజంగానే. ఎందుకంటే ఆ కాఫీని ఇంట్లో మరిగించి తర్వాత పాలల్లోనూ కాఫీ పొడి వేసి డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లేవర్ని, కానీ అరకు కాఫీ ఆ ఫ్లేవర్ అయితే ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇది ప్రధాని మోదీ దీని గురించి మాట్లాడారు, లేకపోతే ఒక చంద్రబాబు ట్వీట్ చేశారా అని కాదు, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది. కాబట్టి మనం మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా మేము అరకు వెళ్ళినప్పుడల్లా అరకు కాఫీ తాగుతాం కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ అరకు కాఫీ అనేది చాలా టేస్టీగా ఉంది, బాగుందని చెప్తున్నటువంటిది. ఇక చాలామంది వస్తున్నటువంటి ఒక్కొక్కరు కూడా అరకు కాఫీని టేస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలతో వస్తున్నటువంటి వాళ్ళు, ఫ్రెండ్స్తో వస్తున్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని మరి ఆ కాఫీని ఎంజాయ్ చేస్తున్నటువంటిది. ఎట్లా ఉంది కాఫీ తాగితే? ప్రధానమంత్రి సైతం అరకు కాఫీ మీద ఇది చాలా బాగుంది, అరకు కాఫీ టేస్ట్ వేరు, నేను గతంలో తాగాను, దీన్ని ప్రపంచానికి అందిస్తున్నట్టు మనకు గర్వంగా ఉందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. టేస్ట్ చేశారు కదా, ఇలా ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి కాఫీ. యాక్చువల్గా ఇన్స్టెంట్ అవుట్ సైడ్ కాఫీస్తో పోలిస్తే ఈ కాఫీ చాలా బాగుందండి. ప్లస్ మన నేచురల్ ఉన్న కాఫీ కాబట్టి గుడ్. సో అరకు అనేది సుందరమైనటువంటి ప్లేస్, అట్లాంటి ప్లేస్లో పండించేటటువంటి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత దీంట్లో కనిపిస్తుందా? కనిపిస్తుందండి, తప్పకుండా అండి. ఎందుకంటే మనకి వేరే బ్రాండ్స్ అవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయ్యాయండి. ఇదేంటంటే మన నేషన్, మన కాఫీ. సో దాన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలంటారు, అందుకే దేశ ప్రధాని సైతం దీని మీద మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మన నేషనల్ కాఫీని మనం కంపల్సరీ సపోర్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి. సో ఇక్కడ చూస్తూ ఉంటే అరకు కాఫీ ఉన్నటువంటి టేస్ట్ని టేస్ట్ చేయడానికి సహజంగా కాఫీ షాపుల్లోనో లేదా చాలా చోట్ల హోటల్స్లో, స్టార్ హోటల్స్లో కాఫీని సిప్ చేయడానికి వెళ్ళే ఎవరైనా సరే కాఫీ తాగడానికి కొంచెం సిగ్గుపడుతునో ఇబ్బంది పడుతునో ఇట్లా ఉంటారు. కానీ యంగ్స్టర్స్ని కూడా మనం చూడొచ్చు, ఈ రోజుల్లో కాఫీని ఈ టైంలో కాఫీనా ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి యంగ్స్టర్ కూడా అరకు కాఫీని తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే ప్రధాని సైతం అరకు కాఫీ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ప్రమోట్ చేయాలి, దేశ విదేశాల్లో కూడా అరకు కాఫీకి ఉన్నటువంటి ప్రత్యేకతను తెలియచేయాలి. అదేవిధంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీని ఎగుమతి చేస్తున్నాం, ఆ టేస్ట్ మనకు తెలుసు కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ప్రధాని మాట్లాడడం, సీఎం చంద్రబాబు దీని మీద ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా దీని డిమాండ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి నేను కూడా ఈరోజు అరకు కాఫీకి సంబంధించి టేస్ట్ మరోసారి చూశాను, నిజంగా ఒక అద్భుతం అనిపించింది. సో మీరు కూడా మీ ఏరియాలో ఉన్నా లేదా అరకు కాఫీని ఒకసారి టేస్ట్ చేయాలన్నా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయాలి. కెమెరా మురళితో రాజు, బిగ్ టీవీ.